రే తమ్ముడు, నీ ఇంటర్ ఎగ్జామ్ అయిపోయింది కదా. ఆ రిజల్ట్ వచ్చినాయంటే కదా మొన్న. నువ్వు పాస్ అయినా ఫెయిల్ అయినా? ఏం ఎగ్జామ్ ఏమో అన్నా. నా కిస్మత్లా చదువుడు అనేది లేదన్నా. నేనే ఏం చదవలే. చదవకపోయినా పక్కకు ఒక అమ్మాయి పడ్డది. ఇక ఆమె టాపర్ లేదో గీక్తనే ఉంది, గీక్తనే ఉంది, గీక్తనే ఉంది. కింద ముఖం వేసి పైకి లేపకొచ్చింది. అబ్బా ఈమె టాపర్ అని అన్ని ఎగ్జామ్ ఆమె దగ్గర చూసుకుంటూ రాసిన. మొత్తం A to Z ఆమె ఏం నింపిందో అది నింపిన. అన్ని ఎగ్జామ్ రాసిన. రిజల్ట్ వచ్చినా తెలిసిందన్న. అటు ఆమె ఫెయిల్ అయింది, ఇటు నేను ఫెయిల్ అయినా. ఆమె కూడా నా లెక్క మొద్దుస్తుంటా. ఈ అమ్మ ఏం ఎగ్జామ్ లేమన్నా ఫెయిల్ అయిపోయినన్నా. హా, నేను ముందే చెప్పిండ్రా బాయ్, నీకు చదువు సెట్టే కాదు అసలు. అరే నా మాటిండ్రా బాయ్, ఏదో ఒక బిజినెస్ అన్నా పెట్టుకోరా బాయ్. గప్చు బండి, ఐస్ క్రీమ్ బండి ఏదైనా పెట్టరా బాయ్. అన్నా ఏందన్నా, నువ్వు కూడా ఏందన్నా ఇట్లా అంటావు? అరే మజాక అన్నా, నేను అంటే నీకు మరి ఏంద్రా బాయ్, ఇంటర్ ఫెయిల్ అవుతారా చెప్పుకుంటే సిగ్గుసేటు. అరే నేను ఇంటర్ ఎట్లా మన కాలనీలోనే నేనే ఫస్ట్ అట్లా చదివినా నేను ఇంటరు. అరే నువ్వు చూస్తే ఏంద్రా బాయ్ అన్ని ఫెయిల్ అయి కూర్చున్నావు. అరే నీ చదువుకునే మొగమా రా బాయ్. అరే నువ్వు అసలు నాకు నా తమ్ముడు అంటేనే ఎట్లానో అనిపిస్తుంది రా బాయ్. నా ఇజ్జత్ మొత్తం తీసేస్తున్నావురా నువ్వు. ఛీ, నీ అయ్యాకు నువ్వు చెడగొట్టినవురా నువ్వు. ఎందుకురా నువ్వు బతికి నీ బతుకు చేయడా. అన్నా నువ్వు కూడా ఏందన్నా గట్లా అంటున్నావు. ఈ అమ్మ నీ మాటలు వింటే నాకు ఏడుపు వస్తుంది. ఈ అమ్మ నేను బతకాలనిపించలేదే. తమ్మి ఏడకరా. అరే నీ అసంటోళ్ళ కోసమే రా బాయ్ సప్లిమెంటరీ ఉన్నది. అరే నీకేమో సబ్జెక్ట్ రాకపోతే చెప్పురా బాయ్, నన్ను అడుగురా బాయ్, నేను నీకు హెల్ప్ చేస్తా. ఏడుస్తావురా ఆడపిల్ల లెక్క. నడు బుక్కులు తీసుకున్నాడు, నీకు నేను నేర్పిస్తా అన్ని. నీకు ఏది రాకపోతే చెప్పురా బాయ్. లేకపోతే నేను రాకపోతే అన్న ట్యూషన్ అన్న పెట్టిస్తా. ఏంద్రా అట్లా ఏడుస్తున్నావు? చదువుకోవాలరా బాయ్. లావచ్చినా తిరిగితే ఏమొస్తావురా. ట్యూషన్ పోన్నాడు. సప్లిమెంటరీ ఎగ్జామ్ ఎప్పుడు? సప్లిమెంటరీ ఫీజు కట్టు, మంచి ఎగ్జామ్ రాయి. ఇప్పుడన్నా మంచిగా ప్రిపేర్ అయ్యి పాస్ అయ్యేటట్టు ఎగ్జామ్ అన్నా రాయరా బాయ్. వచ్చేటలు ఉన్నాయన్నా, ఇప్పటి నుంచి అన్నా మంచిగా చదువుకొని పాస్ అయ్యేటట్టు వస్తున్నా. అరే తమ్మి, ఏదైనా ఈరోజు సప్లిమెంటరీ ఎగ్జామ్ రిజల్ట్ అనగా ఇది పాస్ అయినావా లేకపోతే మొన్నట్లా ఫెయిలా? అన్నా థ్యాంక్ యూ అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్నా. నీ మాటలు ఇది మంచిగా ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాసినన్నా. ఈసారి మాత్రం పాస్ అయినన్నా. థ్యాంక్ యూ అన్నా, నువ్వు చెప్పడం వల్లనైనా ఇట్లా అయినా నేను పాస్. నువ్వు చెప్పినావు అన్నా, థ్యాంక్ యూ వెరీ మచ్ అన్న. ఇట్లా నాదేమున్నదిరా, నువ్వు చదివినావు, నువ్వు పాస్ అయినావు. అరే ఒక్కడి చెప్తా ఏంట్రా బాయ్, చదువు అనేది రుద్దుతే రాదు. ఇంట్రెస్టింగ్ గా మంచిగా చదివితే, శ్రద్ధ పెట్టి చదివితే వస్తుంది రా బాయ్. నువ్వు ఫస్ట్ సారి లావచ్చిగా తిరిగి చదవలేవు, నీకు చదువు రాలేదు, నువ్వు పాస్ కాలేవు. అదే సెకండ్ సారి సప్లిమెంటరీ నువ్వు శ్రద్ధ పెట్టి మంచిగా చదివినావు, లావచ్చిగా తిరిగేదాన్ని బట్టి అప్పుడు ఫెయిల్ అయినావు. ఇప్పుడు మంచిగా శ్రద్ధ పెట్టి చదివినావు. అరే ఇదంతా నీ లోపలనే ఉన్నది రా బాయ్. చదువు యాడ్ నుంచో రాదు. నువ్వు ఇంట్రెస్టింగ్ గా నువ్వు శ్రద్ధ పెట్టి చదివితేనే వస్తావు రా బాయ్. అది మరా. అరే తమ్ముడు ఒకటి చెప్తా విను, తిరిగితే నీకేం రాదు. చదువుకొని ఎగ్జామ్ పాస్ అయితేనే ఆడు గొప్పోడు. తిరిగి లావర్చి కానిలాగా బేకర్ కానిలాగా తిరిగితే నీకేం రాదు రా బాయ్. ఒకటి చెప్తా విను, చదువు చదివితేనే మంచిది. రోడ్డు మీద తిరిగితే నీకేం రాదు. అరే నువ్వే బిజినెస్ పెట్టాలన్నా నీకు చదువు ఉండాలి రా బాయ్. చదువు లేకపోతే నువ్వు ఏం చేయలేవు.
అది ఇది ముందు తెలుసుకోరా భయ్. సరే రా భయ్, ఇప్పటి నుంచి అన్నా జర మంచిగా చదువుకో. ఆ తిరుగుడు మానేయ్, సరేనా? సరే మరా. ఒక ఎగ్జామ్ పోతే ఇంకో ఎగ్జామ్ రాసుకోవచ్చు, కానీ ఒక ప్రాణం పోతే మళ్ళీ ఇంకో ప్రాణం తెచ్చుకోలేము. చదువు అనేది కష్టంతో కాదు, ఇష్టంతో చదివితేనే వస్తుంది. ఇక ఈ నా చిన్న కథ మీకు నచ్చుతుందని కోరుకుంటున్నాను. ఎగ్జామ్ ఫెయిల్ అయితే సప్లీ రాసుకోవచ్చు, ప్రాణాలు తీసుకుంటే ఏమొస్తుంది బ్రదర్? ఒక్కసారి సూసైడ్ అనే మాట వస్తే మీ అమ్మా నాన్నల్ని తలుచుకొని చూడండి బ్రదర్. ఇక ఈ చిన్న కథ మీకు నచ్చుతుందని ఆశిస్తున్నాను. ఇట్లు మీ తరుణ్.